ఈ వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఈ 4 గిఫ్ట్ ప్యాక్స్ లో మీకు నచ్చిన గిఫ్ట్ ప్యాక్ కామెంట్ లో రాయండి. ఏ కలర్ గిఫ్ట్ ప్యాక్ అంటే మీకు నచ్చింది, లోపల ఏంటి ఉంది ఆ వీడియోలో చెప్తాను. కానీ ఈ గిఫ్ట్ ప్యాక్ లో మీకు నచ్చిన గిఫ్ట్ ప్యాక్ దగ్గర చూపిస్తున్నాను. మీకు నచ్చిన గిఫ్ట్ ప్యాక్ ఒకసారి చెప్పండి, ఏంటో ఉంటుంది అది కామెంట్ సెక్షన్ లో రాసేసి మీరు ఎక్కడి నుండి అయితే కామెంట్ చేస్తున్నారు మీ ఊరు పేరు అండ్ మీ క్వాలిఫికేషన్ కూడా మీరు మెన్షన్ చేయండి. చూసారు కదా, మీ ఫేవరెట్ కలర్ ఏంటో, ఏ గిఫ్ట్ ప్యాక్ మీకు బాగా నచ్చిందో అది కామెంట్ చేయండి. ఓకే, 15 minutes లోనే మీ ఇంటర్వ్యూ మీద ఒపీనియన్, మీరు సక్సెస్ఫుల్ అయితే ఎలా అవుతున్నారు, ఫెయిల్యూర్ అయితే ఇంటర్వ్యూలో ఎలా అవుతున్నారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా పేరు చిరునామా ఈ 15 minutes లో చెప్పాల్సిన అవసరం లేదు. లాంగ్ వర్క్ చూడండి, ఇంటర్వ్యూ మీద మీకు డిఫరెంట్ ఒపీనియన్ వస్తుంది. ఈసారి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ గా మీరు ఎలా సక్సెస్ఫుల్ అవుతారు, ఫెయిల్యూర్ ఎలా, ఏ రీజన్ ఫెయిల్యూర్ అవుతున్నారో వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చే ముందు మీకు తెలుస్తున్నట్టు నేను చెప్తాను ఈజీగా. ఈ ఇమేజ్ ఒకసారి చూస్తారా? ఈ వీడియో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ ఇమేజ్ ఒకసారి చూడండి. స్క్రూని రెంచ్తో ఓపెన్ చేయవచ్చా? ట్రై చేయండి ఒకసారి. ఒక స్క్రూని రెంచ్తో ఓపెన్ చేయవచ్చా? హై ఎడ్యుకేషన్ ఆర్ హై క్వాలిఫికేషన్, హై నాలెడ్జ్ అండ్ పర్ఫెక్ట్ టూల్స్ లేకపోతే యువర్ లైఫ్ ఇస్ అన్సక్సెస్ఫుల్, అది మాత్రం గ్యారంటీ. రెంచ్తో స్క్రూ ఓపెన్ అవ్వద్దు. స్క్రూ ఓపెన్ చేయాలంటే పర్ఫెక్ట్ టూల్, స్క్రూ డ్రైవర్ కావాలి. ఒక వైర్ ని కట్ చేయాలంటే కటింగ్ బ్లేడ్ కావాలి. ఐఎమ్ రైట్? ఇక్కడ వరకు మీరు అగ్రీ అవుతున్నారా? సో ఒక పర్ఫెక్ట్ జాబ్ కి పర్ఫెక్ట్ టూల్స్ లేకపోతే యువర్ అన్సక్సెస్ఫుల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది నా అలాగే యూట్యూబ్ లోనే మీకు జాబ్ కోసం, కెరియర్ కోసం, దేనికోసం మీకు గైడెన్స్ ఇస్తారు. నా వీడియోస్ ఎంతో మంది చూసినా అంత మంది వరకు ఎలా రీచ్ అవుతుంది? నేను తీసుకుని వెళ్తున్నాను వాళ్ళ మొబైల్ వరకు. యూట్యూబ్ నాకు ఎలా ప్రమోట్ చేస్తున్నారు, నేను ఎలాంటి టూల్స్, ఎలాంటి హ్యాష్ ట్యాగ్లు వాడుతున్నాను, ఏం వాడకుండా మీ మొబైల్ వరకు నా చేరిపోతుందా? మీరు సబ్స్క్రైబ్ చేసినంత మాత్రం చేరిపోతుందా? 69,000 70,000 దగ్గరలో ఉన్నాను. ఇంత వేల మంది వరకు యూట్యూబ్ ఏ హ్యాష్ ట్యాగ్, ఏ టూల్స్ వాడానని నా వీడియో ప్రమోట్ చేసుకుంటూ వెళ్తుంది. ఏ హ్యాష్ ట్యాగ్, ఏ టూల్స్, ఏ టెక్నిక్స్ వాడితే కంపెనీ వాడు 100 మంది ఉన్నా 200 మంది ఉన్నా మిమ్మల్ని హైలైట్ చేస్తాడు. ఇది కాస్త ఆలోచించే పాయింట్. అందుకే ఈ 15 minutes ఈ వీడియో జర్నీ లాస్ట్ చూడండి. డెఫినెట్లీగా మీకు ఒక మంచి ఒపీనియన్ తీసుకుని వస్తాను. మీకు అర్థమవుతుంది, ఓహో ఇంటర్వ్యూ అంటే ఇది, నేను ఎలా ప్రిపేర్ అయితే దీనికి సెలెక్ట్ అవుతాను అని మీకు ఐడియా వస్తుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్, రాంగ్ టూల్, రాంగ్ గైడెన్స్ అండ్ రాంగ్ ప్రిపరేషన్ వల్ల మీకు కెరియర్లోని అస్సలు పాసిబిలిటీ లేదు. ఇంకో క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను, కామెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇవ్వండి. మీరు సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా, రిచ్ అవ్వాలనుకుంటున్నారా? సక్సెస్ఫుల్ అవ్వాలనుకుంటున్నారా, రీచ్ అవ్వాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎందుకు క్వశ్చన్ అడుగుతున్నాను, ఎందుకంటే సక్సెస్ఫుల్ అయితేనే రిచ్ అవుతారంటే నేను నమ్మను. టీ అమ్మేవాడు ముంబైలోని కొన్ని కోట్లాదికి మా ఓనర్, పావ్ భాజీ అమ్మే ఒక అమ్మాయి బిగ్ బాస్కి వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్ అంటే టీ అమ్మితే సక్సెస్ఫుల్ అయిపోవడమా? సక్సెస్ఫుల్ వేరే, రిచ్ అవడం వేరే. సక్సెస్ఫుల్ అంటే నువ్వు 100 మంది పనిచేస్తున్నప్పుడు నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వస్తే ఆ జాబ్ కి నువ్వు సక్సెస్ఫుల్ అయినట్టు, ఆ జాబ్ కి నువ్వు ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసినట్టు, అది సక్సెస్ఫుల్. కానీ అదే ఆఫీస్ వాడు ఒక ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే ఆ ట్రాన్స్పోర్ట్ లోని 20 మంది ఎక్కుతున్నారు బస్సులో, అందులో నువ్వు ఒకడైతే నువ్వు ఏంటి సక్సెస్ఫుల్? రిచ్ అంటే నీ సొంత కార్లో నువ్వు ఆఫీస్కి వెళ్ళాలి, అది రిచ్. ట్రాన్స్పోర్ట్ ఆడు ఫ్రీగా ఇస్తే ఆ ట్రాన్స్పోర్ట్ లోని తోసుకొని దూరిపోవడం కాదు. నీ రిచ్నెస్ అంటే నీ ఓన్ వెహికల్ తోటి నువ్వు వెళ్ళాలి. నీ యజమాని భయ్యా నా ఇంటర్వ్యూకి లిఫ్ట్ వస్తావా అని నిన్ను అడగాలి, అది రిచ్నెస్. అది ఎలా వస్తుంది? ఒక జాబ్ చేస్తూ వస్తుందా? మీరే అర్థం చేసుకోండి. ఉద్యోగం చేసే వాళ్ళు ఒక యజమాని తప్ప ఎంతమంది ఒక లగ్జరీ కార్లో ఆఫీస్కి వస్తున్నారు? చిన్న చిన్న కార్లోనే అందరూ వస్తారు. ఒక లగ్జరీ కార్లోని యజమాని తప్ప ఎంప్లాయీస్ ఎంతమంది వెళ్తున్నారు? లగ్జరీ కార్లో ఆఫీస్కి వస్తున్నారు, ఆఫీస్కి ఇంటికి వెళ్తున్నారు. ఒక లగ్జరీ బైక్ మీద, ఒక స్పోర్ట్స్ బైక్ మీద ఎంతమంది ఎంప్లాయీస్ వస్తున్నారు? ఎలా వస్తారు? వాళ్ళ జీతం వాళ్ళకి సరిపోతుందా ఈ లగ్జరీ లైఫ్ కొనుక్కోవడానికి? ఇది ఎవరు చేయగలరు? ఎక్స్ట్రా ఇన్కమ్ ఉండేవాడే కదా. ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం ఏం తీసుకుని వస్తున్నాను? వర్క్ ఫ్రమ్ హోమే కదా, దానిలో ఈఎస్ఐ పిఎఫ్ లేనిది కదా. మీరు చేసినట్టు ఎవరు తెలియకుండా హ్యాపీగా సెకండ్ ఇన్కమ్ జనరేట్ చేయడం కదా. దిస్ ఈస్ కాల్డ్ సక్సెస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ రిచ్. సక్సెస్ఫుల్ అంటే ఈఎంఐ లాగా ప్రతి నెల ఒక అమౌంట్ మీకు వచ్చేయడం జీతం, ఆ అమౌంట్ అద్దెకి, ఈఎంఐకి, దీనికి దంగి పోవడం, లాస్ట్లో ఇంత మిగలడం, అది సక్సెస్ఫుల్ కాదు. రిచ్ అవ్వడం,
ఎంత నాకు శాలరీ వస్తుంది, అది ఒకవేళ జాబ్ పోయినా నేను సక్సెస్ఫుల్గా ఉంటాను, హ్యాపీగా ఉంటాను, ఎందుకంటే నాకు చాలా 2-3 సోర్సులు ఉన్నాయి ఇన్కమ్ కోసం. అది ఇది కావాలంటే మీ ఇంటర్వ్యూతో పాటు ఎక్స్ట్రా యాక్టివిటీస్ పెంచుకుంటే సెకండ్ హ్యాండ్ ఇన్కమ్ జనరేట్ చేయవచ్చు. కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ, చాలా సింపుల్ ఒక మెథడ్ చెప్తా, చాలా సింపుల్ ఒక మెథడ్ చెప్తా. ఇది గిఫ్ట్ ప్యాక్. దీని లోపల ఏంటుంది అది సెకండరీ, నేను చెప్తాను దీని లోపల ఏముందో. ఇది గిఫ్ట్ ప్యాక్. మేము ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గెస్ట్ చేయండి, నేను నా ఫ్రెండ్కి లేకపోతే మీరే మీ ఫ్రెండ్కి ఒక మొబైల్ గిఫ్ట్ ఇవ్వాలనుకోండి, అరే హ్యాపీ బర్త్డే రా తీసుకోరా, అలా ఇస్తారా? దీనికి బాక్స్ చేసి నీట్గా కవర్ ప్యాకింగ్ చేసి అందమైన రబ్బర్ అటాచ్ చేసి మంచి లేబుల్ పెట్టి ఇస్తారు. దేనికి ఇస్తారు? ప్రెజెంటేషన్, సర్ప్రైజ్, గిఫ్ట్, సస్పెన్స్, లోపల ఏముంటుందన్న ఎగ్జైట్మెంట్, ఇవన్నీ ఉండాలి. గిఫ్ట్ ఓపెన్ చేసినప్పుడు, అది అన్బాక్సింగ్ చేసినప్పుడు వాళ్ళ ఫేస్లో స్మైల్ ఉండాలి, అన్నీ తయారు చేయాలి, నీట్గా ఉండాలి. ఇది ఒక మెమొరబుల్గా తనకు ఉండాలనేసి కదా మీరు ఇస్తారు, అవునా కదా? డైరెక్ట్గా ఇచ్చారు కదా, హ్యాపీ బర్త్డే తీసుకున్నా మొబైల్ అనేసి. ఇంత నీట్గా ప్రెజెంటేషన్ ఇచ్చే దానికి అవుట్వర్డ్ రియాక్షన్ అలా ఉంటే దీనికి రియాక్షన్స్ ఎలా ఉంటాయి? మీరు ఒక చాయిస్ చేశారు కదా, చాయిస్లోని ఏది హైలైట్ వెళ్తుంది కూడా మీకు తెలుసు, ఏ బాక్సింగ్ లోపల ఏంటుంది సెకండరీ మ్యాటర్ అండి. కానీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటే అవుతాడు ఇంప్రెస్ అవుతాడు. ఇంటర్వ్యూలో కూడా సేమ్ టు సేమ్ మీ ప్రెజెంటేషన్ ఎలా ఉంటుంది, మీకు ఆన్సర్ వచ్చా రాదా చాలా దూరమైన విషయం అండి, చాలా దూరమైన విషయం. ఆన్సర్ రానేది సక్సెస్ఫుల్ ఇంటర్వ్యూలో అవడం నేను చూసాను ఇప్పటికి, నేను యాజ్ హెచ్ఆర్ కెరియర్గా. ఆన్సర్ వచ్చా రాదా పక్కనట్టండి, మీ ప్రెజెంటేషన్ ఎంత అందంగా ఉంది అనేసి అవుతాడు హెచ్ఆర్ ఇంప్రెస్ అయితే మీకు గిఫ్ట్ రూపంలోని ఆఫర్ లెటర్ ఇవ్వడా, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వడా? చెప్పండి. దీని లోపల ఏం అనుకుంటున్నారు, దీని లోపల ఏముంది అనుకుంటున్నారు? ₹10 5 స్టార్ చాక్లెట్. మీ రెజ్యూమ్ కూడా ఇంతే. అందరు బీటెక్ లాగా మీరు కూడా వన్ ఆఫ్ ద బీటెక్. అందరూ ఉన్న కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీరు కూడా అలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్. కానీ మీరు హైలైట్ ఎలా అవుతారు? దీని ద్వారా హైలైట్ అవుతారు. దీని ద్వారా ఈ గిఫ్ట్ ప్యాకెట్ కూడా నార్మల్, మీడియం, ఎక్స్ట్రా డిజైన్ ఎందుకు పెట్టాను? ఈ ఎక్స్ట్రా డిజైన్కి చాలా మంది, ఇది నేను నార్మల్గా సెమినార్లో కూడా అలాంటి గిఫ్ట్ ప్యాక్ తీసుకుని వెళ్ళి లైవ్గా నేను జనాలకు ఒపీనియన్ ఇస్తాను. దేనికంటే దీనికి ఎక్స్ట్రా డిజైన్, సార్ డిజైన్ బాగుంది సార్, సార్ ప్యాకింగ్ బాగుంది సార్. ఏముంది అన్నిట్లో ఇదే ఉంది. మీ రెజ్యూమ్ కూడా అంతే, అన్నిట్లో ఎలాగే ఉంటాయి, ఇదే క్వాలిఫికేషన్, అదే పాస్ అవుట్, అలాంటి పర్సంటేజ్, అలాంటి స్టూడెంటే. ఇది ప్రెజెంటేషన్. దీనికి డిమాండ్ ఎక్కువ మార్కెట్లో కాదు ఎక్కడైనా. హౌ యు ఆర్ ఆన్సరింగ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వాట్ ఆర్ యు ఆన్సరింగ్. మీకు తెలీదు, అది కూడా ఒక స్టైల్లో ఒక మెథడ్లో చెప్పడం చాలా కావాలి. ప్రెజెంటేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ద మెయిన్ టూల్ టు గెట్ సక్సెస్ఫుల్ ఇస్ ప్రెజెంటేషన్. నా ఇంట్లో లక్ష్మీ కటాక్షం లేదు, నా ఇంట్లో ధనం లేదు, నా ఇంట్లోని డబ్బులు లేవు, నాకు లక్ష్మీ ప్రెషర్ వస్తుంది. లక్ష్మీ కటాక్షం కోసం పెద్దోళ్ళు ఏంటన్నారు తెలుసా? ఏ ఇంట్లో దంపతులు హస్బెండ్ వైఫ్ ఆడోళ్ళు మగోళ్ళు ఆడుతూ పాడుతూ నవ్వుతూ ఏ సమస్య వచ్చినా నవ్వుతూ యాక్సెప్ట్ చేసి సాల్వ్ చేసిన ఇంట్లో స్పెషల్ గా లక్ష్మీదేవి రావాల్సిన అవసరం లేదు, ఆవిడ మఠం వేసుకుని కూర్చుంటది అంటారు. హస్బెండ్ అండ్ వైఫ్ ఆడవాళ్ళు ఇంట్లోని, అది అత్త కావచ్చు, చెల్లి కావచ్చు, పెళ్ళం కావచ్చు, ఎవరైనా కానీ ఇంట్లోని ఒక ఆడది నవ్వుతూ సరదాగా హ్యాపీగా ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం ఎప్పటికీ దూరం అవ్వద్దు. ఇది పెద్దోళ్ళు చెప్పిన మాట. సేమ్ ఇది కూడా అంతే. మీకు ఒక ప్రెజెంటేషన్ ఉంటే మీరు ఏదో జనరల్ నాలెడ్జ్ లేకపోతే ఏదో స్పెషల్ టూల్స్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, మీరు ఏ రకంగా ఆన్సర్ ఇస్తున్నారు, ఏ రకంగా అవుతున్న ఫోకస్ ని మీ అట్రాక్ట్ చేస్తున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా పెంచుకుంటున్నారు, మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడుతున్నాడు, అవుతాడు మీ ఆన్సర్ వినాలనుకుంటున్నాడా లేదా, అదంతా ఇంపాక్ట్ మీరు తెలుసుకొని ఆన్సర్ ఇస్తే ఎవరండి మిమ్మల్ని హైర్ చేయరు? ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. అదే నేను చెప్పాలనుకుంటున్నాను. రాంగ్ టూల్స్ వాడకండి. ఎవరు చెప్పిన మాటలు ఆన్సర్ అవ్వకపోతే ఏదో రాంగ్ ఆన్సర్ ఇచ్చేస్తాం కాన్ఫిడెన్స్ తో. కాన్ఫిడెన్స్ ఇస్ నాట్ ఎట్ ఆల్. కాన్ఫిడెన్స్ అంటే ఏంటి స్వామి? ఒక మాట అంటున్నాను, నవ్వుతూ స్మైల్ ఇస్తూ కాన్ఫిడెన్స్ లో మాట్లాడితే ఎంతమంది బయటకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అది ఎలా ఉంటుంది సార్? ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉంటుంది. వద్దు. ప్రెజెంటేషన్ ఎలా మాట్లాడాలి, ఏంటి మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, మాట్లాడే తీరి ఎలా ఉంటుంది, ఈ ఒక పాయింట్, ఈ ఒక టూల్, ఈ ఒక హ్యాష్ ట్యాగ్ మీద మీరు కాస్త ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఐఎమ్ షూర్
ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాదు లైఫ్లోని. ఇది పెన్ అండ్ పేపర్ పట్టుకొని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఓన్లీ ద థింగ్ ఈస్ యువర్ ప్రెజెంటేషన్ ఇన్ యువర్ మైండ్. మీరు ఎలా ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, మీకు మీరు ఎలా ప్రెజెంట్ చేస్తారు. ఒక యాడ్ చూడండి, నవరత్నంతో ఆయిల్ యాడ్ లేకపోతే ఏదో చాక్లెట్ యాడ్ ఎంత బాగా డిజైన్ చేసి ఇస్తారు. అలాగే యువర్ ఎ ప్రొడక్ట్, మీరే ఒక ప్రొడక్ట్. మీకు ఏ కంపెనీ వాడు హైర్ తీసుకుంటారంటే ఆ కంపెనీ వాడు మిమ్మల్ని కొనుక్కున్నట్టు ఇంత జీతంలో. ఆ కంపెనీకి మీరు పని చేయాలి, మీరే మీ ప్రోడక్ట్. మీకోసం మీరు ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, ఎలా ప్రెజెంటేషన్ ఇస్తారు ఒకసారి ఊహించుకోండి. మీరు ప్రోడక్టే కదా, యువర్ క్వాలిఫికేషన్ ఇస్ సో అండ్ సో, యు ఆర్ ఏ ప్రోడక్ట్. మీ ప్రోడక్ట్ కంపెనీ వాడు 6 lakhs ప్యాకేజ్కో 5 lakhs ప్యాకేజ్కో హైర్ చేసుకున్నాడు. మిమ్మల్ని ఇంత ప్యాకేజ్కి హైర్, ఇంత కాస్ట్లీ ప్యాకేజ్కి హైర్ చేసుకోవడానికి నాలో అంత కాస్ట్లీ మెటీరియల్ ఏంటుంది ఈజ్ యువర్ కమ్యూనికేషన్. ద వే యూ టాక్, ద వే యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్, ద వే యూ ఇంప్రెస్ అదర్స్ విత్ యువర్ కమ్యూనికేషన్. పబ్లిక్ స్పీకింగ్ చేసిన వాళ్ళు నేనైనా బయట వాళ్ళైనా అందరు ఫారెన్ డిగ్రీ చేసుకుని వచ్చిన వాళ్ళమా? నేను కరస్పాండెంట్ స్టూడెంట్స్, ఎంబీఏ కరస్పాండెంట్ స్టూడెంట్స్ అందరూ చేసేస్తున్నారా? నో. నాకు సక్సెస్ఫుల్ కంటే రిచ్ అవడం ఇష్టం కాబట్టి నేను ఈ యాంగిల్ వెళ్తున్నా. మీరే ఊహించుకోండి, జాబ్ కొట్టండి, ఈజీగా జాబ్ కొట్టండి, కానీ సక్సెస్ఫుల్ అవుతారు లైఫ్లో, రిచ్ అవ్వలేరు. ఎంప్లాయీస్ బెంచ్ కార్లో రాడు ఎప్పుడు చూసారా? తాతలు ముత్తాతలు బెంచ్ కార్ అయితే వేసుకుని వస్తాడు, కానీ వాడి జీతం బెంచ్ కార్ కొనే అంత లెవెల్ అయితే నాకు ఈఎంఐలు ఎక్కువ, నాకు కష్టాలు ఎక్కువ. ఎంత చెట్టుకి అంతే గాలండి. ఒక ఇన్కమ్ అయితే ఆధారపడితే ఒక నెల మీ ఇన్కమ్ రాలేకపోతే 3 నెలలు సఫర్ అవుతారు. ఈ విషయం తెలుసా మీకు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ రోజే జూలై, ఈ రోజు మంత్ ఎండ్ ఉంది 4 days లో. ఈ జూలై మంత్ కి మీ జీతం రాకపోతే ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 3 months మీరు సఫర్ అవుతారు. బ్యాలెన్స్ చేసుకోలేకపోతారు, బడ్జెట్ మొత్తం పాడైపోతుంది. అరే ఆడి కట్టాలి, ఈడి కట్టాలి. ఎందుకంత పేకల వరకు తెచ్చుకుంటాం? ఎందుకంత పేకల వరకు తెచ్చుకోవడం? అవునా కాదా? ఒక దాని మీద ఆధారపడద్దు, 2-3 ఉంచుకోండి అని చెప్తా. ఇన్కమ్ 2-3 సోర్స్. అది యూట్యూబ్ చేసుకోండి, పార్ట్ టైం జాబ్ చేసుకోండి, టైలరింగ్ చేసుకోండి, టీచరింగ్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి స్వామి. 2-3 చోట్ల నుంచి మీకు జీతం వస్తుందంటే ఒక జీతం మీద లేదంటే పర్లేదు. మీ ఇంట్లో 2 vehicles ఉన్నాయనుకో, ఒక వెహికల్ బండి తీసినప్పుడు పంచర్ అయిందండి, ఇంకో వెహికల్ మీరు ఎక్కుతారు కదా. అలాగే 2-3 చోట్ల ఇన్కమ్ సంపాదించుకోండి. చాలా చూపిస్తున్నా, దానిలో చాలా ఇన్కమ్స్ వస్తున్నాయి. అండ్ రైట్ టూల్ వాడండి లైఫ్లోని, రాంగ్ టూల్ వాడద్దు. నేను డిగ్రీ హోల్డర్, నేను కాల్ సెంటర్ జాబ్ కూడా మొన్న ఎలా డిగ్రీ అన్నాడని, మార్కెటింగ్ జాబ్ కూడా వెళ్ళాను మొన్న డిగ్రీ అన్నాడని, సేల్స్ అండ్ సర్వీసింగ్ కూడా ఎలా డిగ్రీ అన్నాడని, ఐటీలోని ఏదో డొమైన్ ఖాళీగా ఉంది దాని కూడా ఎలా డిగ్రీ ఉన్నారని. ఆల్ బికాస్ ఆఫ్ డిగ్రీ యువర్ ఆల్ థింగ్స్ ఆర్ ఎలిజిబుల్. కానీ రైట్ టూల్ మీరు వాడట్లేదు. రైట్ టూల్ అంటే అది ఏ సెక్టర్, దాని తగ్గట్టు మీరు గూగుల్లో కొంచెం సెర్చ్ చేయండి, కొన్ని కీవర్డ్స్ సెర్చ్ చేయండి, కొన్ని పాయింట్స్ రాసుకోండి. అది మీరు ప్రెజెంటేషన్ ఇస్తుంటే ఉడియమ్మ వీడికి ఇంత తెలుసా మన గురించి అవుతాడు అంటారు. ఎంతసేపు అండి? గంట సేపు. ఓకే, ఫిలిం ఇండస్ట్రీ కూడా వెళ్తున్నా. ఫిలిం ఇండస్ట్రీకి ఇప్పుడు ప్రెసెంట్ ఛాంబర్కి ప్రెసిడెంట్ ఎవరు? ఈ ఇండస్ట్రీ ఎప్పటి నుండి వచ్చింది? నోబెల్ ప్రైజ్ ఎవరికి వస్తుంది? నంది అవార్డు ఎవరికి వస్తుంది? ఈ కేటగిరీస్ దేనికి? సినిమా అంటే ఏ కేటగిరీస్ ఉన్నాయి? ఏ మూవీస్ అంటే ఏంటి? బి మూవీస్ అంటే ఏంటి? యూ అంటే ఏంటి? ఈ సర్టిఫికేషన్ ఎవరు ఇస్తారు? ఇది కాస్త నేర్చుకుంటే అవుతాడికి. మీరు అంత ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాడంటారు, ఉడియమ్మ ఇంత తెలుసా వీడికి. ఇంప్రెషన్ పెరిగిందా? ఏమీ నాలెడ్జ్ లేకుండా మామూలుగా అందరూ వెళ్తున్నారు, మీరు కూడా వెళ్ళిపోతే వాట్ ఈస్ ద యూజ్? ఇంతవరకు వాచ్ చేసిన వాడికి మీ క్వాలిఫికేషన్ కూడా నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ సండే ఈజ్ ఎ లక్కీ డ్రా కాబట్టి మీ క్వాలిఫికేషన్ నాకు ఒకసారి కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల ఏంటి లాభం నేను తర్వాత చెప్తాను. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. హెచ్ఆర్ రఘుమార్ విశాఖపట్నం. సబ్స్క్రైబ్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయండి. లవ్ యూ ఆల్. టేక్ కేర్.